Do subscribe my channel and click on bell icon for latest recipe updates. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేస్తున్నాను. పప్పులు కాస్త వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కరివేపాకు వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేస్తున్నాను. బీట్రూట్ బాగా వేయాలండి. పచ్చిమిరపకాయలు పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడే వేస్తున్నానండి. తొందరగా మగ్గడం కోసం బీట్రూట్ బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో నేను పచ్చిబటానీ వేస్తున్నాను. ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి వేస్తున్నానండి. అలాగే కారం కూడా వేస్తున్నాను. వీటిని బాగా కలుపుదాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు కదండి, అది వేస్తున్నాను. నీళ్ళు మరిగాక అప్పుడు బియ్యం వేయాలి. దీన్ని హైలో పెట్టి మూత పెట్టి ఎసరు రానివ్వాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన రైస్ వేస్తున్నాను. రైస్ వేసి బాగా కలపాలండి. నేను ఇందులో 2 కప్పుల బియ్యానికి 4.5 కప్పుల వాటర్ పోసాను. సో ఇది బాగా కలిపి మూత పెట్టి రైస్ అంతా బాగా ఉడకనివ్వాలి. సో మూత పెట్టి రైస్ అంతా ఉడికేందుకు వెయిట్ చేయాలి. మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. బీట్రూట్ రైస్ రెడీ అయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.